నా గురించి అడుగు ఒకసారి. నువ్వు పార్థతో ఎందుకు అలా బిహేవ్ చేసావు? ఇప్పుడు వాడి గురించి ఎందుకు మధ్యలో? ప్లీజ్ వదిలే. ఇదే అప్పటి వరకు అంతా బానే ఉంటావు, వాడి పేరు తీసుకురాగానే ఎందుకు అలా బిహేవ్ చేస్తావు? వాడు మన మధ్యలో రాకముందు అంతా బానే ఉండేది, వచ్చాకే ఇలా తగలాడింది. విరాట్, నేను నీకు ఆల్రెడీ చెప్పాను, నువ్వు నా లైఫ్ లోకి రాకముందు నుంచి వాడు నాతో ఉన్నాడు. మేమిద్దరం చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఏంటి బెస్ట్ ఫ్రెండ్స్? బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎవరి లిమిట్స్ లో వాళ్ళు ఉండాలి. నా ప్లేస్ లో ఎవరున్నా ఇలాగే రియాక్ట్ అవుతారు. వాడింకా అదృష్టవంతుడు, నీ గురించి ఆలోచించి కొట్టకుండా వదిలేశా. విరాట్, ఎక్కువ మాట్లాడుతున్నావు. అయినా నాకు విషయం అర్థం కాదు, ఎంతసేపు వాడిని వెనకేసుకొస్తావేంటి? పైగా వాడిని ఒక మాట్లాడితే చాలు కోపం వచ్చేస్తుంది. ఏ రోజన్నా నన్ను ఇలా డిఫెండ్ చేసావా? ఎప్పుడు వాడినే కాదు, నన్ను కూడా పట్టించుకో. ఇందాకేంటో అన్నావు, పొసివ్నెస్. పొసివ్నెస్ అని నువ్వు అనుకుంటున్నావు, అది కేరింగ్ అని నేను అంటున్నా. నాది ఇన్సెక్యూరిటీస్ అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఎక్కడ దూరం అయిపోతావు అన్న భయం నాది. నా కోపం మాత్రమే నీకు కనిపిస్తుంది, దాని వెనుకున్న బాధ నీకు అర్థం కాదు. ఇవేమీ నీకు అర్థం కావు, ఎందుకంటే నువ్వు నన్ను పట్టించుకోవు కాబట్టి. అయినా పట్టించుకునే అంత ఒంటరిగా ఎక్కడున్నావు? ఎప్పుడు చూడు వాడు పక్కనే ఉంటాడు. స్టాప్ ఇట్. నువ్వు మరీ ఇంత ఇమ్మెచ్యూర్ అనుకోలేదు. ఐమ్ డన్. నేను కూడా ఇలా జీవితకాలం నిన్ను కన్విన్స్ చేసుకుంటూ కూర్చోలేను. బాయ్. సారీ, గుడ్ బై.